బ్రహ్మకమలం మొక్క ఇంట్లో ఉందా? అయితే ఈ వర్షాకాలంలో మీరు చేస్తున్న ఒక చిన్న పొరపాటు మొక్కను పూలు రావాల్సిన సమయంలో సమస్యగా మారవచ్చు. ముఖ్యంగా శ్రావణ మాసంలో పూల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఈ వీడియో చివరి వరకు చూడండి. ఎందుకంటే ఈరోజు నేను చెప్పబోయేది కేవలం నీళ్లు పోయడం గురించి కాదు. వర్షాకాలంలో మొక్కను ఎలా కాపాడాలి, పూలు రావడానికి ముందు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ఆకులు పసుపు రంగులోకి ఎందుకు మారుతున్నాయి, మొక్కకు పోషకలోపం ఉందో లేదో ఎలా గుర్తించాలి, ఇంకా ఇంట్లో సాధారణంగా ఉండే టీ ఆకుల పొడి గురించి కూడా ఒక ముఖ్యమైన విషయం చెప్తాను. కానీ టీ పొడిని ఎలా పడితే అలా మొక్కల్లో వేస్తే మాత్రం ఉపయోగం కంటే ఇబ్బంది రావచ్చు. అందుకే చివరి వరకు చూడండి. ఇకపోతే బ్రహ్మకమలం మొక్కను వర్షాకాలంలో మొదటి శత్రువు ఏంటంటే కుండలో నిలిచిపోయే నీరు అనమాట. చూడండి అసలు ఆకులు ఎలా అయినాయి, ఇలా పండు వారిపోయినాయి అనమాట. అసలు ఇలా పండు వారిపోయిన మొక్కను నేను మళ్ళీ అంటే ఆకుపచ్చ రంగులోకి రావడానికి తీసుకున్న జాగ్రత్తల గురించి పూర్తిగా డీటెయిల్గా చెప్తాను అనమాట. వర్షం పడుతుందంటే మొక్కకు మళ్ళీ మళ్ళీ నీళ్లు పోయాల్సిన అవసరం ఉండకపోవచ్చు. కుండ అడుగున డ్రైనేజ్ హోల్స్ తప్పనిసరిగా ఉండాలి. నీరు బయటకు సులభంగా వెళ్ళాలి. అతి అన్నది అమృతాన్నైనా విషం చేస్తుంది. అదే మొక్కకు గినంగా వర్తిస్తుంది అనమాట. నీరు అవసరం కానీ నిలిచిపోయే అంత నీరు అవసరం లేదు. కాబట్టి మట్టి పైభాగం తడిగా ఉన్నప్పుడు మళ్ళీ నీళ్లు పోయకుండా ముందుగా మట్టిని పరిశీలించండి. బ్రహ్మకమలం మొక్క కోసం అయితే మట్టి గట్టిగా ఉండకూడదు. నీరు పోసినప్పుడు వెంటనే బయటకు వెళ్ళేలా గాలి ప్రసరణ ఉన్న మట్టి మిశ్రమం మంచిదన్నమాట. వర్షాలు ఎక్కువగా పడుతున్నప్పుడు కుండను పూర్తిగా నీటిలో తడిసిపోయే ప్రదేశంలో పెట్టకుండా జాగ్రత్త పడండి. వెలుతురు ఉంటే కానీ తీవ్రంగా మండే ఎండ నేరుగా పడని ప్రదేశము అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా కుండను ఒక్కసారి చూసి ఎప్పుడప్పుడు టెస్ట్ చేస్తూ ఉండండి. అసలు మట్టి ఎలా ఉంది, నీరు నిలిచిపోతుందా అని. మట్టిని చేత్తో కొద్దిగా పరీక్షించండి. తడిగా ఉందా లేదా చాలా తడిగా ఉందా లేక పై భాగం మాత్రమే పొడిగా ఉందా. ఇలా చిన్న పరిశీలన మొక్క సంరక్షణలో పెద్ద మార్పు తీసుకురాగలదు. ఇప్పుడు అసలు విషయం ఏంటంటే శ్రావణ మాసంలో పూలు రావడానికి చాలామంది కోరుకుంటారు అనమాట. అయితే ముందుగానే మొక్క ఆరోగ్యము బాగా గమనించాలి. ఎందుకంటే పూలు రావాలంటే మొక్క ఆరోగ్యంగా ఉండాలి, ఆకులు బలంగా ఉండాలి, కొత్త పెరుగుదల కనిపిస్తుందా, కాండం ఆరోగ్యంగా ఉందా, మొక్క చుట్టూ నీరు నిలుస్తుందా, ఇవన్నీ చూసుకోవాలి. పూలు రావాలని ఆశపడి ఒకేసారి ఎక్కువ ఎరువులు వేయడం మాత్రం మంచిది కాదు. ఇక మొక్కకు అవసరమైన పోషకాలు సమతుల్యంగా అందాలి. పువ్వు అందంగా ఉండాలంటే వేరు ఆరోగ్యంగా ఉండాలి అన్నట్టుగా పూల కంటే ముందు వేరు ఆరోగ్యం ముఖ్యము. ఇకపోతే ఆకులు పసుపు రంగులోకి ఎందుకు మారుతున్నాయి అనే విషయాలు కింద నేను చెప్తా. ఇప్పుడు చాలామందికి వచ్చే క్వశ్చన్ అదే. నా బ్రహ్మకమలం ఆకులు ఎందుకు పసుపు రంగులోకి మారినాయి అనేది చాలామంది డౌట్ అనమాట. దానికి ఒకే కారణం ఉండదు. అధిక డ్రైనేజ్ సమస్య, వెలుతురు సమస్య, పోషకాల లోపం లేదా మొక్క సహజంగా పాత ఆకులను వదిలేయడం, ఇవన్నీ కారణాలు కావచ్చు. కాబట్టి ఒక ఆకు పసుపుగా కనిపించగానే ఎరువులు తక్కువైందని నిర్ణయించకండి. ముందుగా నీరు, మట్టి, వెలుతురు, కాండం, ఆకుల పరిస్థితి మొత్తం పరిశీలించండి. ఇప్పుడు మీరు ఎదురు చూస్తున్న విషయం ఏంటంటే టీ తయారు చేసిన తర్వాత మిగిలితే ఉపయోగించిన టీ ఆకుల పొడి కొంతమంది మొక్కలకు సేంద్రియ పదార్థంలాగా ఉపయోగిస్తారు. అదైనా ఉపయోగించవచ్చు. ఫ్రెష్ టీ పొడి కింద ఉపయోగించవచ్చు. ఫ్రెష్ టీ పొడి అయితేనేమో క్వాంటిటీ తగ్గించాలి. ఇకపోతే వాడిన టీ పొడి అయితే ఒక 2 times బాగా కడగాలి. కడిగి మంచి సూర్యకాంతిలో పెట్టాలి. మంచి పొడి పొడి వేసి పెట్టుకోవాలన్నమాట. స్టోరేజ్ చేసుకొని ఇది 1 స్పూన్ ఫ్రెష్ టీ పొడి 1 స్పూన్ వేస్తే ఇది మాత్రం 2 స్పూన్స్ వేయాలన్నమాట. 2 స్పూన్స్ వేస్తే బ్రహ్మకమలం ఆకులు పచ్చగా మారే మంత్రం అన్నమాట ఇది. ఇక పసుపు ఆకులకు అసలు కారణం ఏంటంటే నైట్రోజన్ లోపం అన్నమాట. ఈ చాయ్ పత్తాలోనే నైట్రోజన్ సూపర్గా ఉంటుంది. అందువల్లనే ఆకులను పచ్చగా చేస్తుంది అనమాట. కాకపోతే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
ఉపయోగించిన టీ ఆకులను తాజాగా ఎక్కువ పరిమాణంలో కుండలో నేరుగా పోయడం మాత్రం మంచిది కాదు. అవి బాగా ఎండబెట్టి చాలా తక్కువ పరిమాణంలో కంపోస్టులో కలిపి ఉపయోగించడం మరింత సురక్షితమైన పద్ధతి అనమాట. అలాగే పాలు, చక్కెర కలిసిన టీ అవశేషాలు మాత్రం మొక్కలో నేరుగా పోయకండి, ఎందుకంటే దుర్వాసన, ఫంగస్ లేదా ఇతర సమస్యలు రావచ్చు. ఇక మొక్కకు నిజంగా పోషకాలు అవసరమా అంటే దాన్ని తెలుసుకోవడానికి కేవలం రంగు చూడడం సరిపోదు. కొత్త ఆకులు ఎలా వస్తున్నాయి, పెరుగుదల ఆగిపోయిందా, మొత్తం మొక్క బలహీనంగా కనిపిస్తుందా, పాత ఆకులు కొత్త ఆకులు పసుపు రంగులోకి పడిపోతున్నాయి, ఇవన్నీ గమనించాలన్నమాట. అందుకే నేను చెప్పేది ఏంటంటే మొక్క మాట్లాడదు, కానీ ఆకులతో తన సమస్యను చెప్తుంది. ఆ ఆకుల భాషను మనం నేర్చుకోవాలి. ఒకసారి గుర్తుంచుకోండి. ఇక రూల్ నెంబర్ 1 వచ్చేసి కుండలో నీరు నిలవకూడదు. రూల్ నెంబర్ 2 వచ్చేసి మట్టి ఎప్పుడు తడిగా ఉండేలా నీళ్ళు పోయాలి. రూల్ నెంబర్ 3 వచ్చేసి మొక్కకు సరైన వెలుతురు ఇవ్వాలి. రూల్ నెంబర్ 4 వచ్చేసి పూల కోసం అత్యధిక ఎరువులు వేయకండి. రూల్ నెంబర్ 5 వచ్చి పసుపు ఆకులు కనిపిస్తే ముందుగా కారణాన్ని గమనించండి. ఈ 5 నియమాలు పాటిస్తే వర్షాకాలంలో మొక్క సురక్షితంగా మరింత సులభంగా అవుతుందన్నమాట. ఇకపోతే అయితే అసలు ట్విస్ట్ అక్కడే ఉంది. టీ ఆకుల పొడిని ఎలా సిద్ధం చేయాలి, ఎంత పరిమాణంలో ఉపయోగించాలి, ఎప్పుడు ఉపయోగించకూడదు, బ్రహ్మకమలం పసుపు పడినప్పుడు అది నిజంగా పోషక లోపమా లేదా మరేదైనా సమస్య, పూలు రావడానికి ముందు ఏ పనులు చేయాలి, ఇవన్నీ ఒక్క వీడియోలో తొందరగా చెప్పేస్తే మీకు గుర్తుండవు. అందుకే తర్వాత వీడియోలో టీ ఆకుల పొడిని మొక్కలకు ఎలా సురక్షితంగా ఉపయోగించాలో, పసుపు ఆకుల కోసం కారణాలు ఎలా గుర్తించాలో పూర్తి వివరంగా చూపిస్తాను. అంతేకాదు బ్రహ్మకమలానికి పూలు వచ్చే ముందు చేయాల్సిన పూర్తి జాగ్రత్తలు, ఏది చేయాలి ఏది చేయకూడదు ప్రత్యేక వీడియో చూపిస్తాను. ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకో తప్పకుండా లైక్ చేయండి. బ్రహ్మకమలం పెంచుతున్న మీ స్నేహితులకు షేర్ చేయండి. ఇలాంటి మొక్కల రహస్యాలు, ఇంటి తోట చిట్కాల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మొక్కలను ప్రేమించడం ఒక కళ, మొక్కను అర్థం చేసుకోవడం ఒక విజ్ఞానం. తర్వాత వీడియోలో ఇంకా మంచి విషయాలతో కలుసుకుందాం. అప్పటి వరకు మీ మొక్కలను ప్రేమగా చూసుకోండి, ఆరోగ్యంగా పెంచుకోండి. నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్.